ఒక చిన్న గ్రామంలో టిన్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ గ్రామం చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. పక్క ఇళ్లల్లో పిల్లలు సంధ్యా సమయం వచ్చాక క్రికెట్ ఆడుతారు, గోలీలాడుతారు, సైకిల్‌తో తిరుగుతారు. కానీ టిన్ లైఫ్ మాత్రం కొంచెం డిఫరెంట్. టిన్ చిన్నప్పటి నుంచి చాలా రిచ్ ఫ్యామిలీలో పెరిగాడు. తన ఫాదర్ ఒక కష్టజీవి. తనకి చిన్నప్పటి నుంచి చదువుకోవాలని ఆశ. కానీ అప్పుడు వాళ్ళ ఫాదర్ చదువునంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఎప్పుడూ అది ఇది పనులు చేయించేవారు. సో, అప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ వల్ల తన ఫాదర్ చదువుకోలేకపోయారు. అందుకని తన కొడుకుని మాత్రం ఎంత కష్టమైనా బాగా చదివించాలనుకున్నారు. సో, తన ఫాదర్‌కి ఒక నమ్మకం ఉండేది. లైఫ్‌లో సక్సెస్ అంటే చదువు మాత్రమే. అది చదువుతోనే కూడుతుంది అని. ప్రతిరోజు మార్నింగ్ స్కూల్‌కి పంపించే ముందు ఫాదర్ ఒకటే మాట చెప్తారు. ఇన్ లైఫ్‌లో ఎవరైనా మనిషిని రెస్పెక్ట్ చెయ్యాలి అంటే చదువు ముఖ్యం. హార్డ్‌గా చదువు. చదువు. టిన్ అమ్మ కూడా అదే సపోర్ట్ చేస్తుంది. బయట తిరగటం, ఆటలు ఆడటం అన్నీ తర్వాత. ముందు చదువు. టిన్‌కి బయట పిల్లలు ఆడుతుంటే చాలా ఇంట్రెస్ట్. విండో దగ్గర నించుని చూస్తాడు. ఒకరోజు బయట క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పిల్లలందరూ షౌట్ చేస్తున్నారు. క్యాచ్! క్యాచ్! టిన్ విండో దగ్గర చూస్తున్నాడు. తనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. అక్కడ టిన్ అమ్మ వాయిస్ ఇనిపించింది. టిన్, బుక్ ఓపెన్ చేశావా? టిన్ స్లోగా వెళ్ళిపోయి టేబుల్ దగ్గర కూర్చుని బుక్ ఓపెన్ చేశాడు. కానీ పేజీస్ చూస్తున్నాడు. కానీ మైండ్ మాత్రం గ్రౌండ్‌లో ఉంది. అప్పుడు టిన్ మనసులో ఒక చిన్న సర్కాజం థాట్ వచ్చింది. నా లైఫ్ కూడా క్రికెట్ మ్యాచ్‌లా ఉందేమో! కానీ డిఫరెన్స్ ఏంటంటే లక్ బౌలర్, నేను బ్యాట్స్‌మన్. కానీ ప్రతి బాల్‌కి ఔటే. హిన్ తన థాట్ మీద తానే నవ్వుకున్నాడు. కానీ ఆ నవ్వు వెనక కొంచెం బాధ ఉంది. హిన్ చిన్నప్పటి నుంచి ఒక విషయం అర్థం చేసుకున్నాడు. తన లైఫ్‌లో ఫ్రీడమ్ కొంచెం తక్కువ. కానీ తనకి ఏది చేయాలనిపించినా అది ఏదో ఒక రీజన్ వల్ల చేయడానికి కుదిరేది కాదు. అది భయం, ఇంట్లో వాళ్ళు ఏమంటారా అని, లేతే బయట ఎవరన్నా చూసి ఇంట్లో చెబితే ఎక్కడ కొడతారో అని ఆ భయం ఉండిపోయేది. కానీ తన మనసులో ఒక థాట్ వచ్చింది. అదేంటంటే లక్ నా లైఫ్‌లో లక్ ఉంటుందా అని.